జ్యోతిర్మయుడకు దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం ఈ రోజున ఆలోచింపజేసే వాక్య సందేశం అదేమిటంటే జ్ఞానం అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనములో జ్ఞానులతో సహవాసం చేస్తే జ్ఞానవంతులు అవుతారు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. మరి అజ్ఞానులు ఎవరు అని అంటే అదే బైబిల్ గ్రంథం ఏమని తెలియజేస్తుంది అంటే కీర్తనకారుడు 1వ అధ్యాయం 1వ వచనంలో దుష్టులు, పాపులు, అపహాసకులు వీరే అజ్ఞానులు. వీరు ఎలా ఉంటారు అంటే త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, తిండిబోతులుగా, హేళనం చేసేవారుగా, దేవుని యందు ప్రేమ లేని వారుగా, తల్లిదండ్రులకు విధేయత చూపని వారుగా, వ్యభిచారులుగా, దొంగలుగా, సుఖాలకు అలవాటు పడేవారుగా, విగ్రహారాధకులుగా, దేవుని యందు భయభక్తులు లేని వారుగా ఉంటారు. వీరందరికీ నరకం కాచుకొని ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఎవరు జ్ఞానులు అని అంటే ఎవరు జ్ఞానులు అంటే సృష్టికర్త అయిన యెహోవా దేవుడని నమ్మి, దేవుడు క్రీస్తుని రక్షకునిగా నా కొరకు నియమించాడని ఆయన మార్గంలో నడుస్తూ దేవునికి విధేయత చూపేవాడే జ్ఞాని. జ్ఞానం గలవాడు వారికి నిత్య జీవం ఉంటుంది. దేవుని యొద్ద పరలోక రాజ్యంలో నిత్య జీవం ఉంటుంది జ్ఞానులకు. అజ్ఞానులకు నరకమే.